Thank you, Pastor Sam Matthews, for inviting me. ఈ రాత్రి కాల సమయంలో మీతో కూడా ఉండడం మరి చాలా సంతోషంగా భావిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. When I met Pastor Sam in Singapore, we hardly knew each other, but in a few short minutes, we connected in heart because we are one family. We are having the same Father in heaven. మరి సింగపూర్ దేశంలో మేము కలుసుకున్నప్పుడు మాకు ఒకరినొకరు తెలియదు, కానీ కొన్ని క్షణాల్లోనే మా ఇద్దరు తండ్రి పరలోకపు తండ్రి గనుక ఆయన ద్వారా దేవుడు మమ్మలను ఏకపరిచాడు. And tonight, although there are thousands of miles between us, we are one together in the Spirit of God. మనము వేల కొలది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సన్నిధానంలో మనం చాలా దగ్గరగా ఉన్నాం. All right, just to introduce myself, I'm Indian, but I was born and raised up in Singapore. మరి నా యొక్క చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను పరిచయం చేసుకుంటుండగా నేను భారతీయుడినే గాని సింగపూర్ దేశంలో పుట్టి పెరిగి ఉన్నాను. But India has a very special place in my heart because one year I was in New Delhi to plant a church and to do missions for the Lord in India. అయితే నేను భారతదేశంలో పుట్టకపోయినప్పుడు కూడా భారతీయుడిగా ఉన్నాను. ఆ కారణమును బట్టి భారతదేశం అంటే నాకు చాలా అధికమైన ఇష్టము, ప్రేమ. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా సేవ జీవితంలోనికి వచ్చిన తర్వాత 1 సంవత్సరము ఢిల్లీ పట్టణంలో సంఘ స్థాపన చేయడానికి దేవుడు నా కృపను అనుగ్రహించి ఉన్నాడు. And today I believe God has a very special word for us this evening. ఈ రాత్రి మన ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వాక్కును దేవుడు ఉంచి ఉన్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. Before I share the word, I want to bring a word of hope to us. నా మాటల్ని వాక్యములో నుండి పంచుకోక ముందుగా నిరీక్షణ మాటల్ని మొట్టమొదటిగా మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. We're living in challenging times. మనము సవాలుతో కూడిన దినముల్లో జీవిస్తూ ఉన్నాం. The COVID pestilence and disease is affecting so many people. ఈ కోవిడ్ యొక్క రోగము దాని యొక్క బలహీనత అనేకులు అనుభవించుచూ ఉన్నారు. But I want you to know this evening that this has not taken God by surprise. అయితే నేను ఒక అద్భుతకరమైన సత్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ కార్యము మనము సేవించుచున్న దేవుని దృష్టికి మరుగైనది కాదు. God is still on the throne. దేవుడు తన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. And he knows what to do. ఆయన ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో బాగుగా ఎరిగి ఉన్నాడు. I feel he wants me to encourage you. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా మాటలు ఆలకించుచున్న మిమ్మల్ని ఒక్కొక్కరిని ప్రోత్సహించాలని నన్ను ప్రేరేపించుచూ ఉన్నాడు. To let you know that he is your provider. ఆయన మీ యొక్క ప్రతి అవసరములను నెరవేర్చు దేవుడే ఉన్నాడు. He is your father. ఆయన మీ తండ్రియే ఉన్నాడు. He is your friend. ఆయన మీ As you were స్నేహితుడే worshiping ఉన్నాడు. just now, ఇంతవరకు మీరు అద్భుతకరమైన ఆరాధనలో I felt there ఆరాధించారు. were one or more people that are feeling low today, feeling depressed. మరి మీరు ఆరాధించుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఆరాధించుచున్న మీలో లేకపోతే ఈ యొక్క జూమ్ లో పాలు పొందుకున్న మీలో కొంతమంది శరీరములో మానసికముగా చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. God wants to remove that right now. ఇప్పుడే ఈ మాటలు వింటున్న ఈ క్షణములోనే ఆ కృంగిపోయిన స్థితిలో నుండి దేవుడు మీకు విడుదల అనుగ్రహించుచు Lord, ఉన్నాడు. we just come against every spirit of heaviness right now in Jesus' name. ప్రభువా యేసు నామములో ఎవరైతే కృంగిపోయి భారముతో ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక అని మేము ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. Lord, I pray you fill our hearts with faith and with hope. ప్రభువా విశ్వాసముతోను నిరీక్షణతోను మా హృదయములను నింపమని మేము ప్రార్థన చేయుచూ ఉన్నాం. There's nothing too hard for you. ప్రభువా మీతో అసాధ్యమైనది ఏది కూడా లేదు. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Praise God. When I asked Pastor what he'd like me to share, he talked about the theme of revival.
మరి మీ పాస్టర్ గారితో నేను దేని గురించి మాట్లాడాలని చెప్పినప్పుడు ఉజ్జీవము అనే అంశం మీద మాట్లాడమని వారు నాకు తెలియజేశారు. I was so excited నేను చాలా సంతోషించాను. because people are talking about survival, but pastor was talking about revival. ప్రజలు ఏ రీతిగా జీవించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ దైవ సేవకునికి దేవుడిచ్చిన ఆలోచన ఏమిటంటే ఉజ్జీవాన్ని మనుషులు ఏ రీతిగా పొందుకోవాలి అని. God can bring revival today into your heart. మీ యొక్క హృదయముల్లోనికి మీ జీవితాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవమును పంపించుచు ఉన్నాడు. What is revival? ఉజ్జీవము అనగా ఏమిటి? Revival is when you feel close to God and full of love for God. ఉజ్జీవము అనగా ఏమిటంటే నీవు దేవునికి సమీపస్తుడిగా తీర్చబడడం, దేవుని యథార్థముగా ప్రేమించడం. Revival is when you sense his presence and you can hear his words so clearly. ఉజ్జీవము అనగా దేవుని యొక్క సన్నిధిని తాకిడి నీవు అనుభవించడము, ఆయన మధురమైన స్వరాన్ని నీవు వినడం. Revival is when you see the power and the presence of God around you. ఉజ్జీవము అనగా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ నీవు అనుభవించుట. Today you can have revival. అమ్మా అయ్యా ఈ రాత్రి మీరు ఉజ్జీవాన్ని కలిగి ఉండవచ్చు. Where does revival come? ఉజ్జీవము అన్నది ఎక్కడి నుండి వస్తుంది? Revival comes to your heart. ఉజ్జీవము అన్నది మీ హృదయములోనికి God వస్తుంది. starts with the heart of man. దేవుడు మానవ హృదయములో నుండి దాన్ని ప్రారంభిస్తాడు. This evening, will you open up your hearts to the Holy Spirit? ఈ రాత్రి మీ హృదయములను పరిశుద్ధాత్మ దేవుని కొరకు తెరవగలరా? I asked the Lord, Lord, what can we do to have revival? నేను దేవుని అడిగాను, దేవుడా ఉజ్జీవము కావాలంటే మేము ఏమి చెయ్యాలి? And God said, open up your heart. అప్పుడు దేవుడు నాతో ఏమన్నాడంటే నీ హృదయమును తెరువు. When your heart is revived, your whole life is revived. మీ హృదయము ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో మీ జీవితం అంతయు కూడా ఉజ్జీవింపబడుతుంది. When your heart is revived, your life is revived, your family is revived. నీ హృదయం ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో నీ జీవితం ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో నీ కుటుంబం అంతయు కూడా ఉజ్జీవింపబడుతుంది. Then your community and your neighborhood is revived. నీ కుటుంబం ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో నీ ఇరుగు పొరుగు వారు ఉజ్జీవింపబడతారు, నీ సమాజము ఉజ్జీవింపబడుతుంది. All start with the heart. అదంతా కూడా హృదయములో ప్రారంభించబడుతుంది. What kind of heart do we need for revival? ఉజ్జీవము పొందుకోవాలంటే ఎటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి? This evening I felt the Lord say to me, share about a heart that seeks God. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం జ్ఞాపకం చేశాడంటే యథార్థముగా దేవుని వెతికే హృదయము గురించి బోధించమని దేవుడు నాకు జ్ఞాపకం చేసి Revival ఉన్నాడు. follows those who seek God. యథార్థమైన ఉజ్జీవము ఎవరి దగ్గర ప్రారంభించబడుతుందంటే ఎవరైతే దేవుని వెతుకుతారో వారిలో ఉజ్జీవము ప్రారంభించబడుతుంది. You know, God hides his best treasures and he wants us to seek it out and to search it out. దేవుడు మన కొరకు కొన్ని అమూల్యమైన కార్యములను భద్రపరుస్తాడు. ఆ అమూల్యమైన కార్యములను మనము వెతకాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. Now Christmas is coming. క్రిస్మస్ కాలాలు రాబోతున్నాయి. And we often hear that phrase that wise men still seek him. మరి జ్ఞానులు ఆయనను కనుక్కున్నారు అన్న మాటని మన వాక్యంలో చదువుతూ ఉంటాం. When Jesus was born, wise men came from far and they were looking for Jesus. They were seeking him. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు ఆయనను వెతుకుచు ఆయన ఉన్న స్థలములోని వారిని ఆయనను కనుక్కున్నారు. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవు దేవుని వెతుకుచు ఉన్నావా? I remember when we were young, my two daughters, when they were very young, we would play hide and seek with them. మరి మా పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారితో దాగుమూతల ఆటలు ఆడుతుండేవాడిని. So we will hide and they are supposed to find us. మేము దాక్కున్నప్పుడు మా పిల్లలు మేము ఎక్కడ దాక్కున్నామో కనిపెట్టాలి. And you know, children have little attention span.
if they don't find you quickly, they will do something else. మరి పిల్లలకి శ్రద్ధ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కనుక వారు వెతకడం ప్రారంభిస్తారు. కనబడలేనప్పుడు వారు సొంత పనులు చేసుకోవడం ప్రారంభిస్తారు. So if they can't find us after a short while, what we will do is we will put out our hand or put out a leg so that they can see us, and they'll come and find us. మరి వారు వెతకడం ప్రారంభించి మమ్మలను కనుక్కోలేనప్పుడు మేమేం చేస్తామంటే మేము దాక్కున్న స్థలములో నుండి మా చేతులు బయటకు పెడతాం. తద్వారా మా చేతులు వారు చూచి మేము ఎక్కడ ఉన్నామో వారు తెలుసుకుంటారు. దేవుడు కూడా ఆ రీతిగానే చేస్తాడు. మనంతట మనముగా దేవుని కనుక్కోలేము. God must draw us. దేవుని వైపు ఆయన మనలను ఆకర్షించుకోవాలి. God must reveal himself to us. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలి. We must look for him. గాని మనము ఆయనను వెతకాలి. You know, the Bible says in Proverbs 25 verse 2, మరి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, it says, it is the glory of God to conceal a matter, but the glory of kings to search out a matter. సంగతి మరుగ చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. I'll read another verse in Matthew 7:7. Matthew 7:7 says, ask and it shall be given to you, seek and you shall find, knock and it shall be open to you. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఒక మాటను నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. We must learn to ask and seek God for the things that we need. మనకు కావలసిన విషయముల గురించి మనము దేవుని అడగాలి, దేవుని దగ్గర మనము వెతకాలి. We need to pray. మనం ప్రార్థన చేయాలి. We need to press in. మనము ముందుకు పరిగెడుతూ ఉండాలి. The Bible says if you seek him, you will find him. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ఆయనను వెతికినట్లయితే తప్పక ఆయనను. I want to share about a few Bible characters who sought the Lord. దేవుని వెతికిన కొన్ని బైబిల్లో ఉన్న జీవితాలని నేను మీకు మొట్టమొదటిగా చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. When should we seek the Lord? మనం ఎప్పుడు దేవుని వెతకాలి? Well, we should seek God at the start of every new adventure. ఒక నూతనమైన కార్యాన్ని మనం ప్రారంభించుచున్నప్పుడు ఎల్లా మనం దేవుని వెతకవలసిన వారమే ఉన్నాం. Because God will start well for you. ఎందుచేతనంటే ఆ యొక్క కార్యమును దేవుడే మన కొరకు చక్కగా బాగుగా ప్రారంభిస్తాడు. When David was made king of all of Israel, ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా దావీదు అభిషేకించబడుతున్నప్పుడు the enemies, the Philistines, came to attack him. మరి శత్రువులైన ఫిలిస్తీయులు ఆయన మీదగా యుద్ధము చేయడానికి వచ్చారు. Then David asked the Lord, should I go and attack them? అప్పుడు దేవుణ్ణి దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా? God said, go. దేవుడు అన్నాడు, వెళ్ళు, I will be with you. నేను నీతో కూడా ఉంటాను. And David went. అప్పుడు దావీదు వెళ్ళాడు యుద్ధం చేయడానికి. And he had a great victory. అప్పుడు గొప్ప జయాన్ని పొందుకున్నాడు. Why? ఎందుకు? Because he sought the Lord. ఎందుకంటే ఆయన దేవుని వెతికాడు గనుక. He inquired of the Lord. దేవుని యొద్ద నుండి కనిపెట్టి వర్తమానమును పొందుకున్నాడు గనుక. Then the Philistines attacked again. గాని తర్వాత మరలా ఫిలిస్తీయులు అతని మీదకి యుద్ధానికి వచ్చారు. And David again asked the Lord. అప్పుడు మరలా దావీదు దేవుణ్ణి అడిగాడు, should I go and attack the Philistines? ప్రభువా ఫిలిస్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళమంటావా? And God said, this time అయితే ఈసారి ఇంకొక ప్రత్యేకమైన రీతిలో చేయమని చెప్పాడు. This time when you hear the marching on the top of the trees, then you attack. అయితే చెట్ల మీద మనుషులు నడిచే శబ్దం వినబడినప్పుడు వెళ్ళి వారి మీద యుద్ధం చేయమని చెప్పాడు. Again David had victory.
అప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారంగా దావీదు చేశాడో దావీదు మరలా జయాన్ని Why? పొందుకున్నాడు. ఎందుకు? Because he sought the Lord. దేవుని వెతకవలసిన రీతిలో వెతికాడు గనుక. Another story is in the New Testament church. నూతన నిబంధన సంఘములో ఇంకొక అద్భుతకరమైన చరిత్రను మనం నేర్చుకుంటున్నాం. Jesus told them, wait for the power of the Holy Spirit to fall. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అన్నాడు, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందుకున్నంత వరకు కనిపెట్టుకొని ఉండమన్నాడు. He spoke to 500 people. 500 మందితో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. But only 120 people were waiting in the upper room. గాని 120 మంది మాత్రమే ఆ మేడ గదిలో యేసుక్రీస్తు వారు చెప్పిన వాగ్దానము కొరకు కనిపెట్టారు. But they were waiting. గాని వారు కనిపెట్టారు. They were seeking God. వారు దేవుని వెతికారు. When they sought the Lord, వారు దేవుని వెతికినప్పుడు after 10 days, 10 రోజుల తర్వాత the Holy Spirit fell. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చాడు. Wow, such power came on them. అద్భుతకరమైన శక్తిని వారు పొందుకున్నారు. Wow, the church was born. మరి సంఘము అక్కడ స్థాపించబడ్డది. When they sought the Lord, God came through. వారు దేవుని వాగ్దానము నమ్మి కనిపెట్టడం బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. Are you starting something new? నీవు ఏదైనా నూతనముగా ప్రారంభించుచు ఉన్నావా? A new adventure, ఒక నూతనమైన కార్యాన్ని, a new work, ఒక నూతనమైన పనిని, a new relationship. ఒక నూతన సంబంధాన్ని. Seek the Lord. దేవుని తప్పక నీవు వెతకాలి. Ask God for his guidance. దేవుని యొక్క ఆలోచనను నీవు అడిగి తీరాలి. He will help you. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. You know, today, I remember when I first got married, నేను మొట్టమొదటిగా నేను వివాహం చేసుకున్న దినాలు నాకు బాగా గుర్తున్నాయి. my wife had 2 miscarriages. నా భార్యకు 2 సార్లు గర్భం పోయింది. So we went to see the doctors. అప్పుడు డాక్టర్ల దగ్గరికి మేము వెళ్ళాం. And the doctor told us డాక్టర్ గారు అప్పుడు చెప్పారు that my wife has a certain kind of disease. ఒక ప్రత్యేకమైన రోగము నా భార్యకు ఉందని డాక్టర్లు చెప్పారు. She will never have children. మీకు పిల్లలు కలగరు అని చెప్పారు. So we were very sad మేము చాలా దుఃఖించాం, విచారించాం. because we wanted to have children. ఎందుచేతనంటే మాకు బిడ్డలు కావాలని మేము ఎంతగానో ఆశించాం. But the top doctor in Singapore said she cannot have children. కానీ సింగపూర్ దేశములో ఉన్న చాలా పెద్ద డాక్టర్ గారు ఏం చెప్పారంటే నీ భార్యకు రోగం ఉంది గనుక ఆమెకు బిడ్డలు కలగదు అని చెప్పారు. But thank God we had Dr. Jesus. కానీ దేవునికి స్తోత్రం, వైద్యుని కన్నా గొప్ప వైద్యుడైన యేసు మాకు వైద్యుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. So we sought the Lord. మేము దేవుని వెతికాం. We prayed. మేము ప్రార్థన చేశాం. We went to the Lord. మేము దేవుని దగ్గరికి And వెళ్ళి many people కనిపెట్టాం. prayed for us. అనేకులు మా కొరకు When ప్రార్థన we went for చేశారు. the next review, మరలా డాక్టర్ వైద్యుల దగ్గరికి మరలా మేము the వెళ్ళాం. doctor said we can't find any trace of the disease. అయితే ఇప్పుడు నీ యొక్క భార్యలో ఏ రోగాన్ని మేము కనిపెట్టలేకపోతున్నాం అని వారు సాక్ష్యం చెప్పారు. He said you should try to have children. అయితే అందుచేత ఏ రోగము నీ భార్యలో లేదు గనుక మీకు బిడ్డలు కలుగుతారు అని చెప్పారు. Very soon my first girl was born. ఎంత త్వరలో దేవుడు మాకు మొట్టమొదటి కూతురిని Then అనుగ్రహించాడు. my second girl was born. దాని తర్వాత రెండో కుమార్తెను బహుమానంగా అనుగ్రహించాడు. Doctor said you can't have children, but Dr. Jesus gave us 2 beautiful girls. మొట్టమొదటిగా సింగపూర్ దేశములో ఉన్న పెద్ద డాక్టర్ గారు చెప్పారు మీకు పిల్లలు కలగరు అని చెప్పారు. కానీ యేసయ్య అన్న డాక్టర్ మేము వెతికినప్పుడు ఆయన ఆలోచన మేము పొందుకున్నప్పుడు ఆయనే మాకు బిడ్డలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. Let's give the Lord a hand clap of praise. మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? God is హల్లెలూయా. good. దేవుడు God మంచివాడై is ఉన్నాడు. great. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. Seek the Lord దేవుణ్ణి మనము వెతకాలి. at the beginning. నీ యొక్క పని ప్రారంభములోనే నీవు దేవుని వెతకాలి. But not just at the beginning.
ప్రారంభములో మాత్రమే కాదు, don't stop seeking God just at the start, but seek God throughout your life. నీ యొక్క పని యొక్క ప్రారంభములోనే దేవుని వెతకడం కాదు గాని నీ జీవిత కాలం అంతయు నీవు దేవుని వెతకవలసిన వ్యక్తివే ఉన్నావు. Don't stop seeking God. దేవుని వెతకడం ఏ పరిస్థితుల్లో కూడా ఆపివేయవద్దు. Solomon was David's son. సొలొమోను దావీదు యొక్క కుమారుడే ఉన్నాడు. And Solomon sought the Lord when he was young. సొలొమోను యవన ప్రాయములో ఉన్నప్పుడు దేవుని వెతికిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. He said, God, I don't know what to do. Give me wisdom. మొట్టమొదటిగా దేవుడు నీకేం కావాలరా అన్నప్పుడు, ప్రభువా నీ ప్రజలను ఏలడానికి కావలసిన బుద్ధిని దయచేయమని దేవుణ్ణి And God అడిగాడు. gave him so much wisdom, so much riches, so much honor because he sought the Lord. దేవుడు అడిగడం బట్టి భూలోకములో ఎవ్వరికి లేని జ్ఞానాన్ని, ఆలోచన దేవుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు So అనుగ్రహించాడు. Solomon had such a wonderful blessing and blessed life. సొలొమోనుకి దేవుని యొక్క కృపను బట్టి అద్భుతకరమైన జీవితము, అద్భుతకరమైన పరిపాలన దేవుడు అనుగ్రహించి He had ఉన్నాడు. so much gold and silver. It was common in those days. మరి ఆ దినముల్లో సొలొమోనుకి ఉన్న వెండి, బంగారము చాలా ఒక సాధారణమైన కార్యముగా అతడు కలిగి Because he ఉన్నాడు. sought the Lord. ఎందుకు దానికి కారణం అంటే సొలొమోను యవన ప్రాయములో ఉన్నప్పుడు దేవుని వెతికిన వ్యక్తిగా కనబడుతున్నాడు. But when he was strong, he forgot the Lord. గాని దేవుని వెతికి తన జీవితాన్ని ప్రారంభించాడు. గాని అన్నీ అధికమైపోయిన తర్వాత దేవుని వెతకడం మానేశాడు. He went after other gods. అన్య దేవతల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. And his heart was divided. తన యొక్క హృదయము మరి దేవుని యొద్ద నుండి దూరమైపోయింది. And he left the Lord. దేవుని విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. After that, his life was very miserable, very sad. దాని తర్వాత తన జీవితము వేదనతోను దుఃఖముతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Don't just seek the Lord when you're starting. Seek the Lord when you're going on in the journey until you finish. ఆ కారణమును బట్టి రాత్రి నా మాటలు ఆలకించుచున్న సహోదరుడా, సహోదరి, నీ పని యొక్క ప్రారంభములో, నీ జీవిత ప్రారంభములో దేవుని వెతకితే సరిపోదు. జీవితాంతము నీవు తప్పక దేవుని వెతకవలసిన వ్యక్తివై ఉన్నావు. What are you seeking God for today? ఈ రాత్రి కాల సమయములో నీవు దేవుని వద్ద నుండి ఏమి వెతుకుచూ ఉన్నావు? Are you seeking God for the salvation of your loved ones? నీ యొక్క ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు నీవు వెతుకుచూ ఉన్నావా? Are you seeking God for a healing in your body? నీ శరీరములో స్వస్థత కావాలని నీవు దేవుని వద్ద వెతుకుచూ ఉన్నావా? Are you seeking God for provision of finances? నీ యొక్క జీవితములో, నీ పరిస్థితుల్లో ఆర్థికమైన ఆశీర్వాదము కావాలని నీవు The వెతుకుచూ Bible ఉన్నావా? says, seek him with faith in your heart. దేవుని యొక్క వాక్యం అంటుంది, విశ్వాసముతో నీవు దేవుని వెతకాలి. Because he is a rewarder of them that diligently seek him. ఎవరైతే ఆయనను శ్రద్ధతో వెతుకుతారో అటువంటి వారందరికీ ఆయన బహుమానమును అనుగ్రహించువాడు. If you seek him, you will find him. నీవు ఆయనను వెతికినట్లయితే తప్పక ఆయనను నీవు కనుక్కుంటావు. Amen. ఆమేన్. Seek the Lord today. అందుచేత అయ్యలారా, అమ్మలారా, దేవుని మీరు వెతకండి. Okay, I want to share a few things we can seek God for today, and we're going to pray for that as we close. ఈ రాత్రికాల సమయములో మీరు దేనినైతే వెతకాలో, ఏ రీతిగా వెతకాలో ఆ విషయాల్ని నేను చెప్పిన తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. We want to seek God, number one, for the hand of God. మొట్టమొదటిగా దేవుని యొక్క హస్తము మన మీద ఉండునట్లుగా మనము వెతకాలి. What does the hand of God symbolize? దేవుని యొక్క చెయ్యి దేనికి సాదృశ్యముగా ఉన్నది? It's the blessing and the provision of God. దేవుని యొక్క హస్తము దేనికి సాదృశ్యముగా ఉందంటే అది ఆశీర్వాదమునకు సాదృశ్యముగా ఉంది. మన జీవితములో ఉన్న అవసరములను
పొందుకోవడానికి సాదృశ్యముగా ఉన్నది. Do you need provision for your life? నీ జీవితములో తప్పక అవసరములను తీర్చబడాలి. Jesus taught us to pray, give us this day our daily bread. యేసుక్రీస్తు వారు తన పరలోకపు ప్రార్థనలో నేర్పించారు కదా, అనుదిన ఆహారము నేడు మాకు ఏదైనప్పటికీ కూడా దానిని నీకు అనుగ్రహించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. The Bible says, my God shall supply all your needs according to his riches in glory. దేవునికి వాక్యం అంటుంది, మనము సేవించుచున్న దేవుడు మన జీవితములో ఉన్న ప్రతి అవసరములను తన ఐశ్వర్యము చెప్పున నెరవేరుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. The hand of God. దేవుని యొక్క హస్తము. The hand of God is also the favor of God. దేవుని యొక్క హస్తములో ఇంకొక అర్థం ఏమిటంటే అది దేవుని యొక్క దయను కూడా చూపించుచున్నది. And if you say, may God's hand be with you, upon you, it means may God's favor rest on you. దేవుని యొక్క హస్తము మీ మీద ఉండును గాక అని పలికినప్పుడు దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క దయ కూడా మీ మీద ఉండును గాక అని అర్థము చెప్పుచూ ఉన్నది. There was a man in the Bible called Jabez. ఎబేజు అనే ఒక వ్యక్తిని మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. His name was a terrible name. It meant suffering and pain. ఎబేజు అనగా వేదన అనే అర్థాన్ని మనము చూస్తూ ఉన్నాం. And he didn't want that name. ఆ పేరు అతనికి ఇష్టము లేని ఒక పేరుగా చూస్తూ ఉన్నాం. He said, I want to be a blessing. I don't want to be a pain to other people. నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి గాని ఇతరులకు వేదనకరముగా ఉండకూడదు అని ఆశించాడు ఎబేజు. And Jabez sought the Lord. ఎబేజు ఏం చేశాడంటే దేవుని వెతకడం ప్రారంభించాడు. He said, oh God, you would bless me. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. And be with me. నాతో కూడా ఉండు తండ్రి. Enlarge my territory. నా యొక్క సరిహద్దులను విశాలపరచుమని ప్రార్థన చేశాడు. And let your hand be upon me. నీ యొక్క హస్తము నా మీద ఉండును గాక. And you know, God's hand was on Jabez. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనకు తెలుసు ఎబ్బేజుతో కూడా దేవుడు ఉండడం ప్రారంభించాడు. God turned his life around. తన జీవితాన్ని తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And his life became a blessing. అతని యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా తీర్చబడ్డది. Let's see God for the hand of God. ఆ కారణమును బట్టి రాత్రికాల సమయములో దేవుని యొక్క హస్తము మన మీద ఉన్నట్లుగా మనము ఆయనను వెతకవలసిన వారమే ఉన్నాము. Later we will pray for those who need provision in their life. Today seek God for his hand. ఈ రాత్రికాల సమయములో మీ అవసరము ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క హస్తము మీ జీవితాలపై తాకి మీకు అనుగ్రహించబోతున్నట్లుగా మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాము. The second thing we want to pray for రెండోదిగా మేము దేని కొరకు ప్రార్థన చేయబోతున్నామంటే is to seek the face of God. దేవుని యొక్క ముఖమును మనము చూడాలి, వెతకాలి. When we seek the face of God, దేవుని వైపు దేవుని ముఖాన్ని మనం చూచినప్పుడు we are actually seeking fellowship with God. దేవునితో సహవాసమును మనము వెతుకుచూ ఉన్నాం. When we fellowship with people, మనము ప్రజలతో సహవాసము చేస్తున్నప్పుడు you talk to them, you look at their face. మనము వారితో సహవాసము చేసినప్పుడు ఏం చేస్తాం? వారి ముఖమును తిప్పుకొని మనం నడవం గాని వారి ముఖము వైపు చూచుకొని వారితో సహవాసం చేస్తూ ఉంటాం. That's how you fellowship with people. ఆ రీతిగానే మనం ఇతరులతో సహవాసము కలిగి ఉంటాం. You don't look at their feet when you talk to them. వారితో ఎవరితోటైనా మీరు మాట్లాడుతున్నప్పుడు వారి కాలు వైపు ఎవరైనా చూస్తారా అండి? You look at their face. వారి ముఖం వైపు మీరు చూస్తారు. Amen. ఆమేన్. When you seek the face of God, you seek his presence and his fellowship. అదే రీతిగా ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీవు దేవుని వెతుకుతున్నప్పుడు ఆయన ముఖాను వైపు నీవు చూచినప్పుడు నీవేం చేస్తున్నావు అంటే ఆయన సన్నిధిని ఆయన తోడును నీ జీవితంలో నీవు ఆశిస్తూ ఉన్నావు. It's nothing wrong seeking the hand of God. దేవుని యొక్క హస్తము నీ మీదకు రావాలని కనిపెట్టడంలో ఏ తప్పు కూడా లేదు. We all need God's provision.
మనకందరికీ దేవుని యొక్క హస్తము మనపై ఉండాలి. ఎందుచేతనంటే మన అవసరములన్నీ కూడా తీర్చబడాలి. But it is even better to seek the face of God and the friendship of God. దేవుని యొక్క హస్తము మన జీవితాలపై, మన కుటుంబములపై ఉండడము కన్నా మనం దేవుని యొక్క ముఖం వైపు చూడాలి. ఎందుచేతనంటే ఆయనతో సహవాసాన్ని, సంబంధాన్ని మనము ఆ రీతిగా ఏర్పాటు చేసుకొని దేవునితో సహవాసమును కలిగి మనం ఉంటాం. The Bible says, delight in the Lord and he will give you the desires of your heart. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. You know, my children, when they are young, they run to me and say, Daddy, give me, money to buy sweets or buy something they want. మా పిల్లలు చిన్నప్పుడు వారికి ఏదైతే కావాలో వెంటనే డాడీ మాకు అది కావాలి, ఆ చాక్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కావాలి అని మా పిల్లలు నన్ను అడుగుతుండేవారు. And I'm happy to give them what they want because they are my children. వారు నా బిడ్డలు గనుక వారికి ఏదైతే కావాలని వారు అడిగారో అడిగినది ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తుండేవాడిని. But I also enjoy the time when they just come to me, not even asking for anything, but just talking to me, sharing how their day was, sharing their experiences, sharing about their friends. And we have a good time just talking and growing in our friendship. వారికి కావలసినప్పుడు ధనము కొరకు నా దగ్గరికి రావడం కన్నా వారు నా దగ్గరికి వచ్చి వారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వారి టీచర్ గారు ఏమన్నారు, వారి ఫ్రెండ్స్ ఏమన్నారు, వారి ప్రయాణం ఎలాగుంది, వారి యొక్క వ్యక్తిగత విశేషాలు వారు నాతో చెప్పడం నేను ఎక్కువగా సంతోషించేవాడిని. Amen. ఆమేన్. So we need to seek the hand of God, but also the face of God. అందుచేత దేవుని యొక్క హస్తమును మాత్రమే కాదు గాని దేవుని యొక్క ముఖమును కూడా మనము చూడవలసిన వారమే ఉన్నాము. Third thing I want to talk about. మూడో విషయాన్ని నేను మీ శ్రద్ధలోనికి తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. We need to seek the wisdom of God. దేవుని యొక్క జ్ఞానమును కూడా మనము వెతకవలసిన వారమే ఉన్నాం. God loves to give us his wisdom. దేవుడు తన జ్ఞానాన్ని, తన ఆలోచన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుచు ఉన్నాడు. We don't have all the answers to all the problems that we face. ఈ లోకములో మనకు కలుగుతున్న సమస్యలన్నిటికీ జవాబు మన యొద్ద లేదు, మనము ఆ జవాబును పొందుకోలేము. But God has all the answers. కానీ ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ జీవితములో, మీ కుటుంబములో, మీ వ్యాపారములో, మీ ఉద్యోగములో, మీ పరిస్థితుల్లో కలుగుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారము యేసు క్రీస్తు వారిలో ఉన్నది. Amen. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. He has got all the answers. నీ జీవితంలో ఏ ప్రశ్న, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ ప్రశ్నకు, ఆ సమస్యకు క్రీస్తు యొద్ద పరిష్కారము, జవాబు ఉన్నది. I remember when my daughters were young, they came to me. One day my older daughter came to me and said, Daddy, I've lost my wallet. మరి ఒక్కసారి మా పిల్లలు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు నా పెద్ద కూతురు ఒకసారి వచ్చి నా దగ్గరికి ఏం చెప్పిందంటే తన యొక్క మనీ పర్స్ ని, లేకపోతే ధనములు పెట్టుకుని ఆ బ్యాగ్ పోయింది అన్న విషయాన్ని నాతో చెప్పింది. Then she said, Daddy, you told us that God answers prayer. అప్పుడు నాతో ఏం చెప్పిందంటే పోయిన ఆ యొక్క ధన సంచి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అని మీరు నాతో చెప్పారు కదా. So Daddy, right now I want you to pray, ask God and tell me where my wallet is. అప్పుడు నా కూతురు నాతో ఏమన్నదంటే అది వెంటనే నీవు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసి నేను పోగొట్టుకున్న ఆ ధన సంచి ఎక్కడుందో నాకు చెప్పాలి అని చెప్పింది. Wow. ఆ ప్రశ్న వేసినప్పుడు నేను కొంచెం అదిరిపోయాను. ఎందుచేతనంటే ఆ పర్స్ ఎక్కడుందో నాకు తెలియదు గనక. So I prayed with her. గాని ఆ బిడ్డ యొక్క విశ్వాసము కొరకు ఆ బిడ్డతో కలిసి నేను ప్రార్థన చేశాను. I said, God, you know where it is. ప్రభువా, ఆ పోగొట్టుకున్న ఆ ధన సంచి ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నీకు తెలుసు. Show us where it is. అది ఎక్కడుందో మాకు చూపించు తండ్రి అని మేము ప్రార్థన చేశాం. Amen. ఆమేన్.
Then I asked her, అప్పుడు నేను అడిగాను, have you checked the side of your bed? నీ యొక్క మంచము ప్రక్క ఎప్పుడైనా వెతికావా అని అడిగాను. She said, Daddy, I have checked that so many times. అప్పుడు మా నాన్నగారు నా యొక్క పడక గది అంతా కూడా నేను వెతికానని చెప్పింది. I said, let's check it again. అప్పుడు నేను అన్నాను, ఆ గదిలోనికి వెళ్ళి నేను కూడా చూస్తాను రా అని చెప్పాను. And this time I put my hand inside అప్పుడు and నేను I put it deeper. నేను అక్కడికి వెళ్ళి ఆ మంచము ప్రక్కలో నా చెయ్యిని కొంచెం లోనకి పెట్టాను. And I found the wallet. అప్పుడు అక్కడే ఆ యొక్క ధన సంచిని ఆ పాప అక్కడే పెట్టింది. So I told her, I said, we prayed and God answered. అప్పుడు నేను నా కుమార్తెతో చెప్పాను, చూసావా, నీవు పోగొట్టుకున్న ఆ పర్సు కొరకు మనం కలిసి దేవుని సన్నిధానములో ప్రార్థించగా ఆయనే దానిని మనకు అనుగ్రహించాడు. God is a prayer answering God. అమ్మా అయ్యా, నా ప్రార్థన ఆలకించు దేవుడే మన దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. One day, when I was doing mission in India, ఒక దినమున నేను భారతదేశంలో సువార్త సేవ చేయించున్నప్పుడు we were praying for a gentleman by the name of Amrik. అమ్రిక్ అనే సహోదరుని కొరకు మేము ప్రార్థన చేయించు ఉన్నాం. His mind was affected because he had taken a lot of drugs. మరి తాను ఆ మత్తు పానీయాలు ఎక్కువ తీసుకోవడం బట్టి తన యొక్క మెదడు పాడైపోయింది. And so he couldn't think properly. అందుచేత సరిగా ఆలోచించగలిగిన జ్ఞానాన్ని ఆ యవనస్తుడు పోగొట్టుకున్నాడు. So the father came to us and said, would you pray, God can heal, can you pray for my అప్పుడు son? ఆ తండ్రి గారు తన కుమారుని మా దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా, నా కుమారుడు మత్తు పానీయములు అధికముగా తీసుకోవడం బట్టి మరి జ్ఞానం పోయింది గనక మీరు యేసు నామములో ప్రార్థన చేస్తే నా కుమారునికి జ్ఞానం కలుగుతుంది గనక నా కుమారుని కొరకు ప్రార్థన చేయమని వారు నన్ను అడిగారు. So we began to pray. అప్పుడు మేము వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాం. One day we went to visit this uncle and the son, and the whole village was looking for someone. అయితే మేము ఆ రీతిగా మరి ఈ కుమారుని కొరకు ప్రార్థన చేశాం. దాని తర్వాత వారి గ్రామానికి మేము వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా ఒక వ్యక్తి కొరకు వెతుకుతున్నారు. They were looking for Amrik. అమ్రిక్ కొరకు వారు వెతుకుతున్నట్లుగా మేము తర్వాత తెలుసుకున్నాం. They couldn't find Amrik. అమ్రిక్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేని స్థితి. So the whole village was looking for him. ఆ ఊర్లో ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఈ తప్పిపోయిన యవనస్తుని కొరకు వెతుకుతున్నారు. The father was very worried. మరి వారి తండ్రి గారు చాలా విచారంతో ఉన్నాడు. So we also went to search for him. మరి మేము కూడా ఆ కుటుంబస్తులతో కలిసి ఆ వ్యక్తి కొరకు, ఆ బిడ్డ కొరకు వెతకడం ప్రారంభించాం. Again the father came to me. తర్వాత మరలా తండ్రి గారు నా దగ్గరికి వచ్చారు. He said, you are the pastor. మీరు పాస్టర్ గారు కదా, you ask God where is Amrik and find Amrik for me. మరి నా కుమారుడు ఇప్పుడు తప్పిపోయాడు గనక ఎక్కడున్నాడో మీరు ప్రార్థన చేసి చెప్పండి అని ఆయన నా యొద్దకు వచ్చాడు. Now I'm a Singaporean. I don't know where the village places. In fact, I was looking for Amrik and I myself got lost. మరి యథార్థమైనగా చెప్పాలంటే నేను సింగపూర్ లో పుట్టి పెరిగాను. మరి ఢిల్లీ పట్టణం గురించి తెలియదు, గ్రామాల గురించి తెలియదు. మరి ఆ కుటుంబస్తులతో నేను అమ్రిక్ కొరకు వెతకడం ప్రారంభించినప్పుడు నేనే త్రావు తప్పి ఇంకెక్కడికో వెళ్ళిపోయాను. So I said, Lord, you help me first because I am lost myself. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా, తిరిగి నేను చేరుకోవాల్సిన గమ్యానికి ఏ రీతిగా చేరుకోవాలో నాకు తెలియదు గనుక మొట్టమొదటిగా నన్ను చేరుకోవాల్సిన గమ్యానికి చేర్చమని నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. And when I got lost, I found Amrik. అయితే నేను ఎప్పుడైతే నా త్రోవను తప్పిపోయానో, నేను త్రోవ తప్పిపోయిన దగ్గర నేను ఈ అమ్రిక్ని కనుక్కున్నాను. Then I told Amrik, let's go back. The whole village is looking for you. అప్పుడు నేను అమ్రిక్తో చెప్పాను, యవనస్తుడా, నీ కొరకు మీ ఇంటి వారు, మీ గ్రామస్తులు వెతుకుతున్నారు, మనం తిరిగి మీ ఊరికి వెళ్దామని చెప్పాను. So we went back together. అప్పుడు నేను అమ్రిక్తో కలిసి వారు ఉన్న స్థలమునకు బయలుదేరాం. Actually, I didn't know the way because Amrik was going back. I followed Amrik.
మరి యథార్థ సత్యం చెప్పాలంటే ఆ ఊరికి వెళ్ళడానికి త్రావు నాకు తెలియదు కానీ అమెరిక్ వెళ్తున్నాడు గనక అమెరిక్ వెనకాల నేను కూడా వెళ్ళగలిగాను. But when I came, they all thought that I was the one that brought him back. And they said, wow, fantastic job. అయితే సత్యం చెప్పాలంటే వారేమనుకున్నారంటే నేను అమెరికన్ కనుక్కొని తీసుకొని వచ్చానని వారు చాలా సంతోషించి వారు నన్ను అభినందించారు. And they said, God is great. అప్పుడు వారు సాక్ష్యం చెప్పారు, మీరు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని. We don't have all the answers. అమ్మా అయ్యా, మన యొక్క సమస్యలకు మన యొద్ద జవాబు లేదు. But seek God for his wisdom. కానీ దేవుని యొక్క మీద జ్ఞానమును మీరు వెతికినట్లయితే దేవుడు తప్పక ఆయన జ్ఞానాన్ని మనొక్కొక్కరికి ఆయన అనుగ్రహిస్తాడు. And God will give you the wisdom you need for your situation today. నీ పరిస్థితులకు, నీ స్థితిగతులకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు కావలసిన ఆలోచన నీవు ఆయన జ్ఞానమును వెతికినప్పుడు ఆయన తప్పక నీకు అనుగ్రహించి తీరుతాడు. God is a prayer answering God. దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడే ఉన్నాడు. Amen. ఆమేన్. The last thing I want to share, and then we're going to pray. ఆఖరిగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Is we must seek God also, not just for his hand. మనము దేవుని యొక్క హస్తము కొరకు మాత్రమే కనిపెట్టడం కాదు, not just for his face, ఆయన ముఖము వైపు మాత్రమే చూడడము కాదు, not just for his wisdom, ఆయన యొక్క జ్ఞానము కొరకు ఆయన వైపు చూడడం కాదు, but seek God for his heart. ఆఖరిగా ఆయన యొక్క హృదయమును కూడా మనము వెతకవలసిన వారమే ఉన్నాము. What does the heart of God beat for? ఆయన యొక్క హృదయము దేని కొరకు కొట్టుకొనిచూ ఉన్నది? I'll tell you right now. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినాలి. నేను ఈ సత్యాన్ని నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. God's heart is beating for lost people. నశించిపోతున్న ఆత్మల కొరకు, జీవితాల కొరకు దేవుని హృదయము కొట్టుకొనుచు ఉన్నది. God loves people. దేవుడు తన సృష్టించిన మనుషులను ఎంతగానో ప్రేమించుచు ఉన్నాడు. He wants people to repent of their sins and come back to him. మానవులందరూ కూడా యథార్థమైన మారు మనసు పొంది ఆయన యొద్దకు రావాలని దేవుడు వెతుకుచూ ఉన్నాడు. When I was young, I studied to be a lawyer and I practiced as a lawyer for some time. మరి నేను యవన ప్రాయములో నా చదువుకుంటున్న సమయంలో నేను లాయర్ గా ఉండడానికి చదివాను. లాయర్ గా కొన్ని సంవత్సరాలు పనిచేశాను కూడా. But God began to reveal his heart to me as a young Christian. గాని యవన క్రైస్తవుడిగా నేను జీవించుచున్నప్పుడు దేవుని యొక్క గుండె చప్పుడును నేను వినడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. He told me, I want you to leave all your career and your vocation and I want you to follow me. నీవు లాయర్ గా పని చేయడం ఆపివేసి నా హృదయ గుండె చప్పుడు నేను నీకు వినిపింపజేసి ఉన్నాను గనుక నీవు వాటన్నిటిని విడిచిపెట్టి నా పనిని చేయమని దేవుడు మరి నాతో మాట్లాడి ఉన్నాడు. And I began to follow God just fully to do his work, and I've been serving the Lord more than 2.5 decades. It is the most wonderful thing to serve the Lord, to understand his heart and to reach people. ఎప్పుడైతే దేవుడు తన హృదయ చప్పుడును నాకు వినిపింపజేశాడు, తన యొక్క ప్రత్యక్షతను నాకు అనుగ్రహించాడు, తన పిలుపును నాకు అనుగ్రహించాడు, గతించిన 25 సంవత్సరాలు ఆయన సేవలో ఆయన గుండె చప్పుడు వింటూ ఆయన కొరకు పని చేయడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. God's heart is for people. దేవుని యొక్క హృదయము ఎప్పుడు కూడా మానవ జాతి కొరకు ఆయన వెతుకుచూ ఉన్నాడు. God loves you so much. ఈ రాత్రి నా మాట్లాలకించుచున్న మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవుడు అధికముగా ప్రేమించుచూ ఉన్నాడు. But God also wants you to love people with his love.
దేవుడు మిమ్ములను ఎంతగా ప్రేమించుచూ ఉన్నాడో అదే ప్రేమతో మీరు ఇతరులను ప్రేమించాలని దేవుడు మీ పట్ల ఆశించుచూ ఉన్నాడు. He wants lost people to come back to him. నశించిపోయిన వారందరూ తిరిగి ఆయన చెంతకు రావాలని దేవుడు ఆశించుచూ ఉన్నాడు. Amen. ఆమేన్. You can be a great blessing in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో నా మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కొక్కరు ఆయన గుండె చప్పుడు వినగలిగినట్లయితే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలని జరిగించబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Seek the hand of God. దేవుని యొక్క హస్తమును మీరు వెతకాలి. The blessing and the favor of God. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దయను మీరు పొందుకుంటారు. Seek the face of God, his beauty and fellowship with him in his presence. దేవుని యొక్క ముఖము మీద చూచినప్పుడు ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయనతో కూడా సహవాసాన్ని, సంబంధాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు. Seek the wisdom of God. దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకున్నప్పుడు We don't have all the answers to all the problems, but God knows and he will help you. దేవుని యొక్క జ్ఞానము వైపు మనం చూచినప్పుడు మన సమస్యలకు, మన పరిస్థితులకు, మన కార్యములకు పరిష్కారము, జవాబు మనకు తెలియలేనప్పటికీ కూడా అవన్నీ కూడా ఆయనలో ఉన్నవి గనుక అమ్మా అయ్యా నీవు ఆయన జ్ఞానము మీద ఆధారపడినప్పుడు, నీవు వెతికినప్పుడు ఆయన తప్పనిసరిగా దానిని మీకు అనుగ్రహిస్తాడు. And lastly, seek the heart of God. It is for people to come back to him. ఆఖరిగా నీవు దేవుని యొక్క హృదయ చప్పుడను, శబ్దమును నీవు వినాలి. వినినప్పుడు ఏం జరుగుతుందంటే నశించిపోతున్న ప్రజల యొక్క ఆ భారాన్ని నీవు కూడా కలిగి ఉంటావు. Amen. ఆమేన్. We're going to pray right now. నేను ఇప్పుడే మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. I want to pray for a few needs. కొన్ని ప్రత్యేకమైన అవసరముల కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించుచున్నాడు గనుక నేను ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. I want to pray firstly for the hand of God for provision for anyone who needs God's provision. ఈ రాత్రికాల సమములో సమకూర్చబడిన వారు ఎవరైనప్పటికీ కూడా మీ జీవితములో ఎటువంటి అవసరత, సహాయము, ఆర్థికమైన సహాయం కావలసి ఉందో అటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. If you need God's answer to your provision, maybe to finances, then would you just lift up both hands so I can pray for you tonight? మీ జీవితములో ఏ అవసరమైనప్పటికీ కూడా, మేబీ ఉదాహరణకి ఆర్థికమైన అవసరమే ఉండొచ్చు, అవసరము ఏదైనప్పుడు కూడా మీ హస్తమును పైకెత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితంలో ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా, ఆర్థికమైన అవసరమే ఉండొచ్చు, మరి ఏ అవసరమైనప్పుడు కూడా మీ హస్తమును పైకెత్తండి. నేను చూచుచూ ఉండగా ఆ హస్తమును మీరు పైకెత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ ప్రతి అవసరమును ఈ రాత్రి దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. Thank you, Jesus. హల్లెలూయా. Father, we pray right now ప్రభువా ఇప్పుడే యేసు నామములో మేము ప్రార్థన చేయుచున్నాము. that Lord, you would open the windows of heaven. ప్రభువా చేతులెత్తిన ప్రతి జీవితాల కొరకు మీరు పరలోకపు వాకిటిని తెరవలసిందిగా ప్రార్థన చేయుచున్నాము. We declare you are our Father. మీరే మా తండ్రి అని మేము ప్రకటన చేయుచు ఉన్నాము. You will open the windows of heaven and pour down your blessings and your provision on your children. మీ యొక్క బిడ్డలకు కావలసిన ప్రతి అవసరములను మీ పరలోకపు వాకిటిని తెరిచి మీరు అనుగ్రహించే దేవుడని మేము నమ్ముచున్నామయ్యా. We believe you are our provider. మీరొక్కరే మా ప్రతి అవసరములను మీ ఐశ్వర్యమును చెప్పున నెరవేర్చే దేవుడని మేము నమ్ముచు ఉన్నాము. Lord, my God shall supply all my need according to your riches in Christ Jesus in glory. ప్రభువైన యేసు క్రీస్తునందు మా ప్రతి అవసరము మీ ఐశ్వర్యమును చెప్పున నెరవేరుస్తారన్న మీ వాగ్దానమును ఆధారము చేసుకొని మేము ప్రార్థన చేయుచు ఉన్నాము. Lord, you own the cattle on 1,000 hills. ప్రభువా పర్వత శిఖరంపై ఉన్న 1000 గొర్రెలు మీవే, అవన్నీ మీకు చెందినవి గనుక మీకు స్తోత్రం.
Hallelujah. We హల్లెలూయా. thank you, Lord. ప్రభువా Thank you, మీకు Jesus. వందనాలు. We యేసయ్యా praise you. మీరు ప్రతి అవసరములను మీరు తీర్చుచున్నందుకు మీకు స్తోత్రం. Hallelujah. Praise you, Lord. హల్లెలూయా. Praise you, ఓ Lord. రాబా Thank you, షండారారా. Jesus. Thank you, Shandadadadadi Jesus. andalaba ఓ shandalaba. రాబా లారా షండారా. Karabakasi karabaka Thank you, sorabaka sandai. Jesus. Thank Hallelujah. you, Jesus. I want to pray for Yes. those that are sick in body. మరి రెండోదిగా శరీరములో బలహీనత ఏదైనప్పటికీ కూడా ఆ స్వస్థత లేక శరీర బలహీనత నుండి స్వస్థత కొరకు ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. Father, in Jesus' name, అటువంటి వారు దయచేసి మీ చేతులు పైకెత్తారా. శరీరములో ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా మీరు ఇప్పుడే మీ హస్తమును చాపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. Lord, we declare you are our healer. ప్రభువా మీరు మమ్మలను స్వస్థపరచువాడని మేము ప్రకటన చేయించు ఉన్నాం. Lord, we just rebuke every sickness in Jesus' name. ప్రతి విధమైన రోగమును యేసు నామములో విడిచి పమని ఆజ్ఞాపించుచు ఉన్నాం. We reject it, we rebuke it, we command it to leave our homes, leave our bodies right now in Jesus' ప్రతి name. విధమైన శరీర బలహీనత ఈ జూమ్ లో ఉన్న ప్రతి గృహము నుండి విడిచి పమని ఆజ్ఞాపించుచున్నాము. ఎవరైతే చేతులు పైకెత్తి ఉన్నారో ఆ బలహీనతలన్నీ కూడా ఇప్పుడే యేసు నామములో విడిచి పమని మేము ఆజ్ఞాపించుచు ఉన్నాము. Thank you, Jesus. తండ్రి మీకు వందనాలు. Lord, as you gave us children when the doctor said we cannot have children, Lord, we trust in you for miracle tonight. ప్రభువా బిడ్డలు లేని వారి కొరకు మీరు ఆ వైద్యులకు వైద్యుడిగా మీరు వాగ్దానం చేసి బిడ్డలను అనుగ్రహించి ఉన్నారు. అంచేత రాత్రికాల సమయంలో అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు నేను ప్రార్థన చేయించు ఉన్నాను. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Amen. థాంక్యూ జీసస్. I want to pray for one or two more things and then we close. 2-3 విషయాల కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దాని తర్వాత నా మాటలు నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. Some of you, I think family, you want to have children, but you can't have children. I want to pray for you. మరి మీలో కొంతమందికి వివాహం అయింది, బిడ్డలు కావాలని ఆశించుచూ ఉండొచ్చు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Lord, you give children to families. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా వారికి మీరు బిడ్డలను అనుగ్రహించుమని మేము ప్రార్థన చేయొచ్చు. Do a miracle, Lord. ఒక అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించండి. Let the womb be fruitful, Lord. వారి యొక్క గర్భమును మీరు తెరిచి ఫలింపజేయమని మేము ప్రార్థన చేయొచ్చు. In the name of Jesus. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములో We thank you, Lord. ప్రభువా మేము మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. You can reverse barrenness and give fruitfulness tonight. మరి బిడ్డలు లేని పరిస్థితుల్లో నుండి మీరు బిడ్డలు అనుగ్రహించి ఫలమును అనుగ్రహించే ఆశీర్వాదమును అటువంటి కుటుంబాలకు మీరు అనుగ్రహించబోతున్నారని మేము నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We want to pray for those who need wisdom of God for answers. దేవుని యొక్క జ్ఞానము కావాలని, మీ యొక్క సమస్యలకు పరిష్కారం కావాలని మీరు ఆశించుచున్నట్లయితే అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశించుచు ఉన్నాను. If you need the wisdom of God, lift up both hands. దేవుని యొక్క జ్ఞానం మీకు కావలసి ఉన్నట్లయితే దయచేసి మీ 2 చేతులు పైకెత్తుతారా? మేము మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ జీవితంలో మీ కుటుంబంలో ఏదైనా సమస్య, ఏదైనా ప్రశ్న, దాన్ని ఏ రీతిగా పరిష్కరించుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం మీకు కావాలి, దేవుని యొక్క ఆలోచన మీకు కావాలి గనక అటువంటి వారు 2 చేతులు పైకెత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. Father, we thank you that you are the God of all wisdom. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీరు జ్ఞానమునకు మించిన జ్ఞానము కలిగిన దేవుడు గనుక మీకు స్తోత్రం. You said when we ask you for wisdom, you will not rebuke us, but you will freely give to us tonight. మేము జ్ఞానము కొరకు మీ పాద సన్నిధానములో అడిగినట్లయితే మమ్మలను తిరస్కరించేవాడు కాదు గాని మాకు తప్పక జ్ఞానమును ఆలోచన అనుగ్రహించే దేవుడు గనుక ఇదిగో మీ పాద సన్నిధానములో మేము ప్రార్థన చేయించు ఉన్నాం. Wisdom for work situations. ప్రభువా వారి యొక్క
పని చేయుచున్న స్థలములో వారికి కావలసిన ఆలోచన యేసు నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచు ఉన్నాము. Wisdom for work, for family and for relationships. కొన్ని కుటుంబాలు నలిగిపోయి చెదిరిపోయి విరిగిపోయి ఉండగా ఆ కుటుంబ సమస్యను మీ ఆలోచనతో మీ జ్ఞానముతో ఈ రాత్రికాల సమయములో అటువంటి కుటుంబములను మీరు తిరిగి కట్టాలని యేసు నామములో మేము అడుగుచూ ఉన్నాము తండ్రి. Lord, wisdom for decisions of future. We pray for your wisdom in Jesus' name. ప్రభువా, మరి వారి బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఎవరైనా ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే ఇప్పుడే వారి బిడ్డల పట్ల ఎటువంటి ఆలోచన వారు కలిగి ఉండాలో యేసు నామములో వారికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేయుచూ ఉన్నాము. We receive it by faith in Jesus' name. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకించి మీరు అనుగ్రహించిన జవాబును బట్టి యేసు నామములో మీకు సంపూర్ణమైన సమర్పణతో కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుచూ ఉన్నాము. We thank you, Lord. తండ్రి, మీరు మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. Thank you, Jesus. Lord, we Amen. also pray you give us your heart. ప్రభువా, మరి అదే రీతిగా మీ హృదయపు గుండె చప్పుడు మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేయించున్నాము. Lord, give us your heart for people. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల భారాన్ని మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము. Help us to share your word of faith and your word of hope to hopeless lives. విశ్వాసపు మాటలను నిరీక్షణతో కూడిన మాటలను మీలో మాత్రమే ఉంది గనుక అనేకులకు ఆ మాటలను తెలియజేయడానికి కావలసిన కృప సమకూర్చబడిన మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము. Help us and our families to be light and salt today in a broken and a lost world. ప్రభువా, ఈ పాప చీకటి లోకములో మేము జీవించుచూ ఉండగా ఈ లోకమునకు వెలుగుగాను ఈ లోకమునకు ఉప్పుగాను మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేయించు ఉన్నాము. We thank you, Jesus. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రం. We praise you in Jesus' name we pray. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, Amen. ఆమేన్. Amen. Glory to God. Hallelujah.